హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన కుకింగ్ లాగ్ వచ్చేసి ఫిష్ కర్రీ. ఇప్పుడు నేను రవ్ ఫిష్ తీసుకున్నా, దీన్ని మంచిగా రసోడా పైన క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. మీకు బయట ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ క్లీన్ చేసుకోవచ్చు బండ పైన. మాకు ఇక్కడ ముంబైలో ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి రసోడా పైనే. ఎవరికైనా అపార్ట్మెంట్స్లో కూడా ఎవరికి ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి రసోడా పైన సాల్ట్ వేసుకొని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు, ఒక పిడికెట్ చింతపండు తీసుకొని నానేసుకొని మంచిగా ఇట్లా పిసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెంక పెట్టుకొని మెంతులు కొన్ని, ఆవాలు కొన్ని, జీలకర్ర కొన్ని వేసుకొని మంచిగా వేయించాలి. హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకున్నాను నేను అన్నిటినీ. ఇట్లా కొంచెం వేయించి దీన్ని మంచిగా పొడి కొట్టుకోవాలి, దంచుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి. నాకు పెద్ద రోలు లేదు కాబట్టి చిన్న రోట్లో దంచుకున్నాను. నెక్స్ట్ అదే పెంకలో ఆనియన్స్ని ఇట్లా కట్ చేసుకొని వేయించండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇది వేగిన తర్వాత దీన్ని కూడా పెద్ద రోలు ఉంటే దంచుకుంటే బాగుంటుంది. రోల్ లేదు కాబట్టి మిక్సర్ పడుతున్నా నేను. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఫిష్కి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే తక్కువనే తీసుకున్నాను, మరీ ఎక్కువ మంది ఎక్కువ ఆయిల్ వేస్తారు. నేను ఒక 3 స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. నా స్పూన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు పెంకలో ఏవైతే ఎంచుకొని పొడిగొట్టుకున్నామో దాన్ని కొన్ని తాలింపు కూడా వేసుకోవాలి. అర టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ కాకుండా కొంచెమే, అర టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని తాలింపులో వేసిన నేను. మళ్ళీ అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఇవన్నీ వేసేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చింతపండు నానేసుకున్నాను కదా, నేనైతే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఏదైనా కచ్చిన మిగిలి ఉంటే పోతుందని చెప్పేసి నేను స్ట్రెయిన్ చేసిన. మీకు లేదు, ఏం కచ్చర లేదు అనిపిస్తే డైరెక్ట్గా పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్నాక దీంట్లో పసుపు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. పులుపు కదా, కారం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నా నేను. నా స్పూన్ చూస్తున్నారు కదా. కారం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, మీ స్పైసీకి తగ్గట్లు వేసుకోండి. దీన్ని మంచిగా కలిపి ఈ చింతపులుసుని ఇప్పుడు పోయాలి. పోసి ఇంకా మనకు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మరగాలి, ఎసరు వచ్చేదాకా మంచిగా మరిగింది కదా. ఇది మంచిగా మరిగిన తర్వాత కొంచెం దగ్గర చిక్కగా అయినట్లు అనిపిస్తే ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలాను అయితే ఇప్పుడు ఫిష్ కోసం మనం పొడి కొట్టుకున్నాం కదా, దంచుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలా. మంచిగా దగ్గరికి చిక్కగా వచ్చేదాకా మరిగిన తర్వాత ఇప్పుడు ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫిష్ని వేయండి. ఏ ఫిష్ అయినా ఇంతే వండుకోవడము. కాకపోతే ఫిష్ మీకు ఏ ఫిష్ అయితే ఇష్టం ఉంటుందో ఆ ఫిష్ తెచ్చుకొని సేమ్ ప్రాసెస్ అన్నిటికీ. ఇట్లా ఫిష్ వేసుకున్నాం కదా, ఫస్టే ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మళ్ళీ ఎక్కువగా కలపకూడదు ఫస్ట్, ఎందుకంటే ఇంక ఉడకలేదు కాబట్టి విచ్చిపోదు. ఇది ఉడికిన తర్వాత విచ్చిపోతుంది, అందుకనే ఎక్కువ కలపకూడదు ఫిష్ని. అందుకని నేను వుడ్ స్పూన్ పెట్టినా, ఎక్కువ కలిపినా కానీ చిదలు కాకుండా ఎక్కువ కలపకూడదు ఫిష్ని, గుర్తుంచుకోండి.
లేదంటే విచ్చిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి కలుపుకొని మళ్ళీ మెల్లిగా చూడండి నేను ఎలా కలుపుతున్నాను అంతే కలుపుకోండి, లేదంటే ఇచ్చిపోతుంది. కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఫిష్ వేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అంతే. లాస్ట్ 10 అయినా సరిపోతుంది, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఫిష్ తొందరనే ఉడికిపోతుంది కాబట్టి మనము ఫిష్ వేసిన తర్వాత 10 మినిట్స్ వెయిట్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 10 మినిట్స్లో ఆఫ్ చేసేసుకుంటే మన ఫిష్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఎండ్ చేసేద్దాం. కథం ఫినిష్. చూడండి ఎంత బాగుందో, చిక్కగా మంచిగా ఫిష్ చూడండి, కలర్ కూడా బాగుంది కదా. ఇట్లా చాలా సింపుల్ ప్రాసెస్ కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ వేలో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది అంతే. ఈ ఫిష్ని నైట్ వండుకొని పొద్దున్న తింటే బాగుంటుంది. 2 అవర్స్ తర్వాత కూడా తినచ్చు, ఎందుకంటే ముక్కలకి ఆ సూప్ అనేది పట్టి ఇంకా టేస్ట్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.